72, 73, 74 ఈ 3 శ్లోకాలు కూడా అమ్మ యొక్క మాతృ సౌందర్యాన్ని మనకి చూపిస్తున్నారు. ఇది గనక మనం పిల్లలందరికీ నేర్పిస్తే ప్రతి స్త్రీని మాతృమూర్తిగా భావించే కెపాసిటీ వస్తుందన్నమాట. ఆ స్తనయుగాన్ని, ఆ క్షీరాన్ని ఎవరు స్రవిస్తున్నారంట? స్కంద ద్విపవదన, ఇద్దరి గురించి చెప్తున్నారు. ఇద్దరు శిశువులు, స్కందుడు, ద్విపవదనుడు అంటే గణేశుడు. అమ్మ ఇద్దరు కూడా ఆ పాలను స్రవిస్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఈ రకంగా ఎవరైతే ప్రస్తుత ముఖం ఈ అమృత శ్రావ్యముగా వస్తున్నట్టుగా మాతృమూర్తిని ధ్యానిస్తున్నారో, ఆ భావన చేసుకుంటారో వాళ్ళకేమవుతుందంట? నా ఖేదం హరతు సతతం. ఖేదం అంటే క్లేశములు, కష్టములు, బాధలు, అనారోగ్యం అన్నీ కలిపి ఖేదములు. ఇవన్నీ కూడా హరతు అంటే హరించిపోవుగాక, హరించిపోతాయి తల్లి అని చెప్తున్నారు. ఇది మాతృమూర్తికి పరాకాష్ట అయిన శ్లోకములండి. మళ్ళీ ఈ షణ్ముఖుడు తర్వాత గజవదనుడు చూస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయంట? చక్కగా ఏనుగు కుంభస్థలాలు ఇక్కడ వచ్చినట్టుగా ఉన్నాయంట. అంటే అంత పుష్టిగా అంత బలంగా ఉండాలి కదండి. మరి అమ్మ యొక్క స్తన్యాలు అప్పుడే మాతృమూర్తి కదండి. ప్రతి జీవికి పోషక పదార్థాలు అందుతాయా? అమ్మ ఆ బ్రహ్మ కీట జనని, ప్రతి జీవికి తల్లి, 84 లక్షల జీవరాశులకు తల్లి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, స్కందుడు, దిక్పాలకులు వాళ్ళకే కాకుండా ప్రతి వాళ్ళకి పోషకురాలు, పోషించే తల్లి. అందువలననే అందరం నిలబడగలుగుతున్నాము. అందువల్లనే వాటిని గజకుంభములతో పోలుస్తున్నారన్నమాట. అయితే మన గజవదనుడు ఏమనుకుంటున్నాడట? ఆ గజకుంభాలు ఇప్పుడు ఆ గజకుంభాలు ఇక్కడ ఉన్నాయేమిటి? ఏనుగు తల కలవాడు కదండి గణేశుడు, నా తల మీద ఉండవలసినవి అని తన తలని తడిమి చూసుకుంటున్నాడట. అప్పుడు శివపార్వతులు ఇద్దరు నవ్వుకుంటున్నారట. హాసజనక అంటే ఆ ఆ దృశ్యాన్ని చూసి ఇద్దరు కూడా జనని జనకులు నవ్వుకుంటున్నారంట. దీనిని మనం గట్టిగా పట్టుకోవాలంటే లౌకిక ఉదాహరణ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? తల్లి యొక్క పాలను స్రవిస్తూ వాళ్ళ యొక్క తలను నిమురుకుంటూ ఉంటారు చిన్న ఉన్నప్పుడు. అప్పుడు తల్లి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది, ఆహ్లాదంతో ఉంటుంది. ఆ రకంగా ఉన్నది అంట ఈ సన్నివేశం. అలా భావించుకోవాలి. అట్లా గణేషు తన యొక్క తలను తడుముకుంటున్నాడట. అది చూసి తల్లి తండ్రి ఇద్దరు, శివపార్వతులు ఇద్దరు చాలా ఆనందపడిపోతూ సంతోషిస్తూ ఉన్నారంట. ఈ రకంగా మనం ధ్యానిస్తే మనకి 72,000 నాడీ మండలం, ఈ అమృత స్థానం, ఆ క్షీరధారతో తడిసిపోతామన్నమాట. ఇందులో జ్ఞాన క్షీరము, అమృత క్షీరముతో, జ్ఞానామృతంతో ఐక్యత కలిగిస్తున్నారన్నమాట మనకి. ఇదే అండి భావము. అర్థమైందా? ఓకే అండి. 72 అయిపోయాయి. 72 వరకు అయిపోయింది.